మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, మనకు ఈ ఏడాది మార్చి 31 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం అనేది అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మనం తీసుకున్నటువంటి రుణాలపైన ఈఎంఐస్ అనేది మనము 6 నెలలు కట్టకుండా వాయిదా వేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే దీనిపైన మనకు ఏదైతే ఆ మార్చి 1 వరకు ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ లోన్ ఉంటుందో, అంటే మనం తీసుకున్న రుణంలో ఎంత మిగిలి ఉందో, సో దానిపైన మనకు ఆ 6 నెలల్లో పడ్డటువంటి వడ్డీని కూడా మిగిలినటువంటి రుణానికి కలిపి అవుట్స్టాండింగ్ అమౌంట్ ప్లస్ ఈ వడ్డీ మొత్తం కలిపి ఆ మొత్తాన్ని మళ్ళీ మనం తీసుకున్న రుణంగా పరిగణించినట్లయితే దాన్ని మనం చక్రవడ్డీగా పరిగణించి దానికి వడ్డీ వేసినట్లయితే దాన్ని చక్రవడ్డీగా పరిగణిస్తాము. సో సింపుల్గా చక్రవడ్డీ అంటే వడ్డీ పైన మళ్ళీ వడ్డీ వేయడాన్ని చక్రవడ్డీ అంటాము. సో అట్లా అసలు వడ్డీ కలిపి మళ్ళీ అసలు అయ్యి ఆ అసలు పైన వడ్డీ చేస్తే చక్రవడ్డీ అనేది మనము చెప్తుంటాము. సో ఇట్లా ఈ చక్రవడ్డీ అనేది రద్దు చేయాలని చెప్పేసి అన్ని బ్యాంకులకు, రుణ సంస్థలకు ఆర్బీఐ అనేది సూచించింది. సో దీన్ని ఈ నవంబర్ 5లోగా ఇది అమలు చేయాలని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఇది ఎవరైతే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రుణాలు తీసుకొని ఈ మారటోరియం ఉపయోగించుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైతే మనకు ఈ చక్రవడ్డీ ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది వాళ్ళకు కూడా జమ చేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు 6 నెలల మారటోరియం కాలానికి 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నవంబర్ 5లోగా అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అన్ని బ్యాంకులకు, అదేవిధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు సూచించింది. ఈ 6 నెలలు అంటే ఈ సంవత్సరం మార్చి 1 నుంచి ఆగస్టు 31 కాలంలో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా నగదును రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్-19 సంక్షోభ నేపథ్యంలో గృహ, విద్య, వాహన, అదేవిధంగా ఎంఎస్ఎంఈ గృహోపకరణ వినిమయ రుణగ్రహీతలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చక్రవడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించింది. ఈ మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకొని రుణగ్రహీతలకు కూడా ఇది వర్తించే విధంగా ఈ పథకాన్ని నవంబర్ 5లోగా అమలు చేసేందుకు అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చర్యలు చేపట్టాలని ఆర్బీఐ మంగళవారం ఓ నోటిఫికేషన్లో స్పష్టం చేసినట్లు మనకు తెలుస్తుంది. సో దీనివల్ల ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే అవుట్స్టాండింగ్ అమౌంట్కి 6 నెలల ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో సో అది ఇంట్రెస్ట్గానే ఉండాలి. అట్లా కాకుండా మీరు అవుట్స్టాండింగ్ అమౌంట్కు ఇంట్రెస్ట్ను కలిపి మళ్ళీ ఆ మొత్తాన్ని అవుట్స్టాండింగ్ అమౌంట్గా చేయొద్దు. సో అట్లా చేసినట్లయితే మరి ఎవరైతే మారటోరియం ఉపయోగించుకున్నటువంటి వాళ్ళకు మరి వాళ్ళపైన మరింత భారం పడే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా చేయొద్దని చెప్పేసి మరి ఓన్లీ అవుట్స్టాండింగ్ పైననే ఇంట్రెస్ట్ ఉంచాలని ఆర్బీఐ సూచించడం జరిగింది. సో ఆల్రెడీ మారటోరియం ఉపయోగించుకోకుండా ఎవరైతే కష్టకాలంలో కూడా మారటోరియం అమౌంట్ అంటే ఆ ఈఎంఐ కట్టారో సో వాళ్ళకు కూడా ఈ ప్రయోజనం కలిగించే విధంగా కూడా మరి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఇది మీకు ఎంత ప్రయోజనం ఉంటుందనేది మీకు ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ అమౌంట్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ మీరు తీసుకున్నటువంటి లోన్ ఇంట్రెస్ట్ని బట్టి మీకు కలిగే ప్రయోజనం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి మారటోరియం పైన ఏదైతే చక్రవడ్డీ ఉందో సో దాన్ని రద్దు చేయడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.